జాతీయ రహదారుల వెంట ఆగి ఉన్న వాహనాల లక్ష్యంగా అర్ధరాత్రి వేళ డీజిల్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నల్గొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. వీరి వద్ద నుండి 40 లక్షల విలువైన 1000 లీటర్ల డీజిల్, 2 డీసీఎంలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ భారీ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను జిల్లా అదనపు ఎస్పీ జి రమేష్ వెల్లడించారు. అదనపు ఎస్పీ జి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా హైవేలపై వరుసగా జరుగుతున్న డీజిల్ దొంగతనాలను అరికట్టేందుకు ఎస్పీ శరశ్చంద్ర పవార్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలో చిట్యాల పోలీసులు, సిసిఎస్ బృందాలు నిఘా పెంచగా శుక్రవారం రాత్రి హైవేపై అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన ఒక డీసీఎం వాహనం పోలీసుల కంటపడింది. ఆ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా పైన వడ్ల పట్టాలు కప్పి లోపల రహస్యంగా డీజిల్ నింపిన క్యాన్లను దాచిపెట్టినట్లు గుర్తించారు. డ్రైవర్ బాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా పక్కా ప్రణాళికతో సాగుతున్న ఈ ముఠా భాగోతం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు మరో డీసీఎం వాహనంతో పాటు మొత్తం 6 సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో పల్నాడు జిల్లాకు చెందిన ముడావత్ గాంధీనాయక్, ముడావత్ వెంకటేశ్వర్లు, బనావత్ తుల్య, ముడావత్ బాలకృష్ణ, రమావత్ వాగ్యలతో పాటు ఒక మైనర్ బాలుడు ఉన్నారు. నిందితులు తొలుత హైవేలపై డ్రైవర్లు నిద్రపోతున్న వాహనాలను గుర్తించి క్షణాల్లో ట్యాంకులు పగలగొట్టి డీజిల్ను తమ వాహనాల్లోకి మార్చుకునేవారని పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 40 లక్షల విలువైన 1000 లీటర్ల డీజిల్, 2 డీసీఎంలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు తేలింది. ఈ దొంగతనాల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ శివరాం రెడ్డి, ఇన్స్పెక్టర్లు జితేందర్ రెడ్డి, నాగరాజు మరియు ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి నగదు పురస్కారాలను ప్రకటించారు. హైవేలపై ప్రయాణించేవారు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. అర్ధరాత్రి ఆగి ఉన్న వాహనాల లక్ష్యంగా డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మన నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గత 10 రోజుల నుంచి హైవే మీద డీజిల్ దొంగతనం జరుగుతుంది. డీసీఎంలు, ట్యాంకర్లు, టిప్పర్స్ వీటి నుంచి దొంగతనం చేస్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. దీని సందర్భంగా ఎస్పీ శరశ్చంద్ర పవార్ గారు ఒక 3 టీంలు ఏర్పాటు చేశారు. ఏంటంటే ఈ నార్కెట్పల్లి సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో 3 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు గస్తీ అబ్జర్వేషన్లో పెట్టారు. అబ్జర్వేషన్లో పెడితే గత రాత్రి చిట్యాల దగ్గరలో అనుమానాస్పదంగా ఒక డీసీఎం, కొందరు వ్యక్తులు కనపడ్డారు. వీళ్ళు అనుమానం పిఎస్కు తీసుకొచ్చి వెరిఫై చేస్తే ఆ వాహనాన్ని డీజిల్ దొంగతనానికి వాడుతున్నట్టుగా, అట్టి వ్యక్తులు డీజిల్ దొంగతనం చేస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చింది. వీరు ఈ మన పక్కన జిల్లాలో పల్నాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు 6 ఉన్నారు. ఈ 6 కూడా గత చరిత్ర కూడా ఉంది. ఇంత క్రితం కూడా డీజిల్ దొంగతనాలు చేస్తూ దాన్ని తక్కువ రేటు కమ్ముకుని జలసా చేస్తున్నట్టుగా తెలిసిందన్నమాట. దీనికోసం ఒక డీసీఎంకి ప్రత్యేకంగా లెఫ్ట్ సైడు రెగ్యులర్ ట్యాంక్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా ట్యాంకు క్రియేట్ చేసుకుని సుమారుగా దాంట్లో 1000 లీటర్లు బట్టే కెపాసిటీది ఒక ట్యాంకును బిగించి దానిని రాత్రిపూట 1, 2, 3 మిడ్ నైట్లో బాగా నిద్రపోతారు. ఎవరంటే హైవేలో వెళ్తూ డ్రైవర్లు లేట్ అవర్స్ వచ్చేసరికి నిద్ర వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే హైవే మీద పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని డీజిల్ దొంగతనం చేస్తున్నారనమాట. దీన్ని నిన్న రాత్రి మన వాళ్ళు పట్టుకున్నారు. చకచక్యం పట్టుకుని వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర దాదాపుగా 1000 లీటర్ల డీజిల్ దొరికింది, డీసీఎం కూడా దొరికింది. అదేవిధంగా దానికి ఉపయోగించే ఏదైనా టార్పాలిన్ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే కనపడకుండా పైన టార్పాలిన్ వేస్తారనమాట. అవి దొరికినాయి. ఈ విధంగా వీళ్ళ మీద దాదాపుగా ఒక 20 దొంగతనాల కేసుల్లో నిందితులు అన్నట్టుగా తెలిసింది ఇప్పుడు గతంలో. అదేవిధంగా వీళ్ళని రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకుని ఎక్కడెక్కడ చేశారు, ఏ నేరాలు ఉన్నాయి మొత్తం కూడా మరలా సీను రీకన్స్ట్రక్ట్ చేయడానికి, మిగతా వివరాలు సేకరించడానికి రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము. ఈ విషయంలో మన సిసిఎస్ టీంకి సంబంధించి టీము బాగా కష్టపడి వాళ్ళని పట్టుకుంటం జరిగిందనమాట. మన ఎస్పీ గారు, మన విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఇన్స్పెక్టర్ గారు జితేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో టీం బాగా పనిచేసింది. వాళ్ళని అభినందించారు. అదేవిధంగా ఈ సందర్భంగా డ్రైవర్లకు హెచ్చరిక చేసేది ఏంటంటే పార్కింగ్ పెట్టిన ప్లేస్లో కానీ ఆపుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటే కనుక ఈ దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డ్రైవర్లు మరియు వాటి యొక్క ఓనర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.